అండి నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్. ఈరోజు మన ఛానల్‌లో టూటీ ఫ్రూటీతో కేక్ ప్రిపేర్ చేసుకుందామా? ఇలా చేసుకున్నారంటే భలే టేస్టీగా, స్పాంజీగా సూపర్‌గా ఉంటుందండి. అచ్చంగా మనం బయట కొనుక్కొని తిన్నట్టే ఉంటుంది. ముందుగా దీనికోసం పెద్ద గిన్నె పెట్టేసుకొని, దాంట్లో ఒక స్టాండ్ పెట్టేసుకొని, మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ప్రీ హీట్ చేసుకుందాం. ఈ 10 నిమిషాల్లో కేక్‌కి ఏం కావాలో అన్నీ ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్ తీసేసుకొని ఒక కప్ పంచదార, ఒక కప్ మైదా పిండి వేసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్‌ని, చిటికెడు బేకింగ్ సోడాని వేసుకొని సాఫ్ట్‌గా బ్లెండ్ చేసుకుందామండి. ఇలా సాఫ్ట్‌గా బ్లెండ్ చేసుకున్నాక ఒకసారి చెక్ చేసుకోండి సాఫ్ట్‌గా బ్యాటర్ ఉందో లేదో. ఒకవేళ కొంచెం బరగ్గా అనిపిస్తే ఒక జల్లెడ గంట పెట్టేసుకొని మొత్తాన్ని జల్లించేసుకోండి. కేక్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా మనం ఇలా జల్లించుకొని చేసుకుంటేనే కేక్ ఫ్లఫీగా వస్తుందండి. ఇప్పుడు వీటిని ఒకసారి మిక్స్ చేసేసుకొని దీన్ని పక్కకు తీసేసుకుందాము. మనం ఏ కప్పుతో అయితే పంచదార అలాగే మైదాపిండి తీసుకున్నామో అదే కప్పుతో కోడిగుడ్లను కూడా తీసుకొని దాంట్లోనే హాఫ్ దాకా అన్‌ఫ్లేవర్డ్ ఆయిల్‌ని తీసుకోండి. మీరు సన్‌ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నా పర్లేదు. దీంట్లోనే 1 టీ టేబుల్ స్పూన్ దాకా బటర్‌ని యాడ్ చేసుకొని వీటిని కొంచెం ఎక్కువసేపు బ్లెండ్ చేసుకుంటే కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా తయారైపోయిద్దండి. చూడండి ఇలా వస్తేనే మనకి కేక్ అనేది ఫ్లఫీగా తయారైపోతుంది. ఇప్పుడు దీన్ని ఈ బ్యాటర్‌నంతా కేక్ చేసుకునే దాంట్లోకి వేసేసుకొని ఇప్పుడు ఈ రెండిటిని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో మిక్స్ చేసేసుకోవాలి. సేమ్ నేను చూపించిన విధంగా ఇలా మిక్స్ చేసేసుకోండి. ఎక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి. దాదాపు 10 నిమిషాల పాటు మిక్స్ చేసేసుకున్నాక చూడండి కన్సిస్టెన్సీ అనేది మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలి. ఇలా ఉండాలి. దీంట్లోనే టేబుల్ స్పూన్ దాకా వెనిలా ఎసెన్స్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇవంతా కూడా బాగా మిక్స్ అయిపోయాక మనం కేక్ చేసుకునే మోల్డ్‌ని తీసుకోండి. దానికి కొంచెం బటర్ పేపర్‌ని కానీ ఒకవేళ బటర్ పేపర్ లేకపోతే మైదా పిండిని డస్ట్ చేసేసుకొని ఇలా మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బటర్ పేపర్ మీద కొద్దిగా నెయ్యిని అప్లై చేసేసుకొని ఈ చేసి పెట్టుకున్న బ్యాటర్‌ని ఇలా వేసుకోండి. హాఫ్ వరకే వేసుకోవాలి. నిండుగా వేసుకోమాకండి. ఇలా హాఫ్ వరకు వేసేసుకున్నాక దీంట్లోనే మనం టూటీ ఫ్రూటీని వేసేసుకొని అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకులను కూడా వేసుకోవచ్చండి. టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇలా జీడిపప్పు పలుకుల్ని కూడా వేసేసుకున్నాక ఇప్పుడు దీన్ని ఒకసారి ట్యాప్ చేసేసుకొని మనం ఇందాక ప్రీహీట్ చేసుకున్న పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలాగే మనం ఒక 10 నిమిషాల్లో ఈ కేక్ అనేది మనకి ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడు వీటిని మీడియం టు లో ఫ్లేమ్ టర్న్ చేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసేసుకుంటే ఒకసారి మళ్ళీ ఓపెన్ చేసి చూసుకొని ముందుగా కేక్ తీసుకునేటప్పుడు ఎప్పుడూ కూడా చెక్ చేసుకోవాలి. ఏదైనా చాక్‌తో కానీ లేదా ఇలా టూత్ పిక్‌తో కానీ చెక్ చేసుకోండి. ఎక్కడా కూడా తడి ఉండకూడదు. ఇలా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా చల్లారనిచ్చి దీన్ని మనం పక్కకు తీసేసుకోవాలి. తర్వాత పూర్తిగా చల్లారిపోయాక మనం ఇలా అంచు అనేది ఒకసారి ఇలా గీరుకొని డిమోల్డ్ చేసేసుకుంటే చక్కగా ఊడొచ్చేసిద్దండి. చాలా బాగా ఫ్లఫీగా తయారైపోయింది కేక్ అనేది. చూడండి కిందున్న బటర్ పేపర్‌ని కూడా మనం తీసేసుకొని మనం వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ ఎప్పుడు కూడా చూపించిన విధంగా మీరు ట్రై చేశారంటే కేక్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. చూడండి ఎంత ఫ్లఫీగా తయారైపోయిందో. చూస్తుంటేనే భలే ఉంది కదా! వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పిల్లలకి సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి చాలా సింపుల్‌గా టూటీ ఫ్రూటీతో కేక్ ప్రిపేర్ చేసుకున్నాం కదా! మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేసి నచ్చిందనేది కామెంట్ రూపాన్ని తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.